పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతని వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతని వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే మన యొక్క ఆత్మలకు ఎంతో మేలు కలగడానికి అవకాశం కలుగుతుంది. చూడండి, ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యము దీనులను ఆయన ఏం చేస్తారంటే ఉన్నతమైన స్థలాలకు ఎక్కించడానికి ఆయన ఇష్టపడతాడంట. ఆయన దీనులను ఉన్నతమైన స్థలములకు ఎక్కించును. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును, క్షేమమునకు లేవనెత్తును. చాలండి. ఇక్కడ దీనుల గురించి మరి భక్తుడైనటువంటి యోబు ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు, తన అనుభవం బట్టి తెలియజేస్తున్నాడు. దీనులు, దీనత్వము అని అంటే చాలామందికి అనుకుంటారు కదా, వాళ్ళు పేదోళ్ళు అనుకుంటా, వాళ్ళకి డబ్బు లేదనుకుంటా, వాళ్ళకి చదువు లేదనుకుంటా, లేకపోతే వాళ్ళు పేద కుటుంబంలో పుట్టారనుకుంటా, వాళ్ళు దరిద్రులు అనుకుంటా, ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటా అని అనుకుంటా ఉంటారు. కానీ దీనత్వం అంటే అది కాదు. దీనత్వం అంటే అన్నీ ఉండి తనను తాను తగ్గించుకోవటమే దీనత్వం. ఏంటిదంట? తనను తానే తగ్గించుకోవటమే దీనత్వం. సో మరి మొదటగా ప్రభు అయిన యేసు
ఆయన తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? భక్తుడు పాట రాశాడు, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జనన విధము అని మనం భక్తుడు పాట రాస్తాడు. నిండు శూలాలు ఎక్కడండి? పశువుల పాకలో ఆ బిడ్డను పరుండు పెట్టింది. ఎంత దీనం అంటే చెప్పలేము. ప్రపంచంలో అలాంటి దీనత్వం ఏ ధనవంతుడు, ఏ కోటీశ్వరుడు ఎవరు కూడా అలాంటి దీనత్వాన్ని కనుపరచలేరంట. యేసు ప్రభువారు ఒక్కరే క్రైస్తవ సమాజానికి, ఈ లోకానికి మాదిరిగా నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా? మరి ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. ఏం చేయాలంటండి? ఆయన చూసి మనం నేర్చుకోవాలి. ఒకరు అన్నారు, ఏంటది తెలుసా, నన్ను వార్డ్ బాయ్కి వేస్తానన్నారండి, అందుకే నాకు ఇష్టపడలేదు. ఏంటి మనం ఎంత మన బెస్సంట ఏంటంట వార్డ్ బాయ్కి వేస్తానన్నారంట. ఏంటి ఆయన గారు ఒప్పుకోలేదంట. అది కరెక్టేనా? దేవుని బిడ్డలుగా నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత గొప్పవారు అయినా, ఒక అతను లోకంలో ఉన్న అతను చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే చెప్పలేదు, చాలా పెద్ద ధనవంతుడు. అయితే ఒక రోజున వారి ఇంటిలో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో మరి పేదవాళ్ళు ఏంటి, వాళ్ళు వీళ్ళు అనకుండా అందరినీ కూడా అక్కడ భోజనాలకి పిలిచారు. పిలిచిన తర్వాత మరి ఒక కుటుంబంలో ఒక పాప కూడా వెళ్ళింది. వాళ్ళది చాలా దయనీయమైన కుటుంబం. కాకపోతే దేవుడు ఆ అమ్మాయికి చాలా చక్కని అందాన్ని ఇచ్చాడు. ఆ అమ్మాయికి చాలా చక్కని అందం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతడు ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతను ఆ యొక్క ఇంటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తెలుసా? ఒక ఫ్లైట్లో ఆ ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? మరి అక్కడికి మరి ఆ ఫ్లైట్ వస్తుందంటే అదంతా కూడా మరి ఏరియా మరి చాలా పేద ఏరియా కదా. అదిగాక వాళ్ళు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ఏరియాలోకి అది వస్తుందంటే ఊరు మొత్తం కూడా అక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అమ్మా, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి మేము ఇష్టపడుతున్నాం అమ్మా అని వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు. ఏం మాట్లాడారండి? తల్లిదండ్రులు మాట్లాడేసరికి ఇంకా ఆ కుటుంబం ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, అసలు ఇది ఏంటి కళ నిజమా అని ఆశ్చర్యపోయి అలాగే నిశ్చేష్టులుగా అలాగే నిలబడిపోయి చూస్తున్నారు. అప్పుడు కాసేపుకి తిబ్రాయించుకొని, అయ్యా మీరెక్కడా, మేమెక్కడా, మరి మా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి అని అంటే, లేదమ్మా స్థాయి కాదు కావాల్సింది, ఇక్కడ ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి కోసం నేను ఎంత మెట్టైనా దిగటానికి నేను ఇష్టపడుతున్నాను. అలాగే ప్రభు అయిన యేసయ్య కూడా మన కోసం ఆకాశము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. అదే దీనత్వం అంటే. హల్లెలూయా. చూసారా? మరి మనం కొద్దిగా గొప్ప ఉందో లేదో బిల్డప్లు ఇచ్చేస్తాం.
ఎగదీసేసుకుంటా ఉంటారు. నాకేముంది, నేనే ధనవంతుణ్ణి, నేనే పెద్ద ఆస్తిపరుణ్ణి, నేనే పెద్ద బాగా డబ్బున్నవాడిని, లేకపోతే పెద్ద బాగా పేరు విఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు, మేము అది ఇది, నేను బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను. మన చదువు అంతా మన బెసాక గాలి కొట్టుకుపోయేది మన చదువు. దానికి మనం ఏం చేస్తున్నాం? అలాగే మనం మాట్లాడొచ్చా? దేవుని పిల్లలమైన మనలో దీనత్వం కనపడాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు దీనులుగా కనబడాలి. ఏం చేయాలంటే దీనులుగా కనబడాలి. ఆ దీనత్వం క్వాలిటీస్ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక చెట్టుకు ఏర్లు ఎలా ఉంటాయో అలాగే ఈ దీనత్వం అనేటువంటి చెట్టు కూడా కొన్ని వేర్లు ఉన్నాయంట. వాటిని గుణలక్షణాలు అని అన్నారు. ఏమన్నారు? గుణలక్షణాలు అని అన్నారు. ఆ గుణలక్షణాలు కనుక మనం కలిగి ఉంటే దేవుడు మనలను ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ ఉన్నతమైన స్థితి ఈ భూలోకంలోనే కాదు, ఈ లోకాన్ని విడిచినా సరే పరలోకంలో ఎంత గొప్ప స్థానాన్ని దేవుడిస్తాడో తెలుసా? ఎంతటి గొప్ప హోదాని దేవుడిస్తాడో తెలుసా? దావీదు మరి సౌలును చంపగలిగే సత్తా కలిగి ఉన్నా, మరి తన చేతికి చిక్కినా తన ప్రతీకారం తీర్చుకోకుండా దూరముగా వెళ్ళి నేను ఎంతటి వాడనయ్యా అంటున్నాడు. ఎంత దీనత్వం అది! ఏమండి? చచ్చిన కుక్కను కదా అని అంటున్నాడు. అత్త ఒక మాట అంటే తట్టుకోలేరు, భర్త ఒక మాట అంటే తట్టుకోలేరు, భార్య ఒక మాట అంటే తట్టుకోలేరు, తల్లిదండ్రులు బిడ్డలు ఒక మాట అంటే తట్టుకోలేరు, సంఘంలో దైవజనులు మనం గర్దిస్తున్నా తట్టుకోలేరు. ఇదేనా మన దీనత్వం? అందుకని కీర్తనలో కూడా ఒక మాట రాశాడు. దీనులు ఎక్కడుంటారో ఏంటో ఆ విషయాలు మాట్లాడుతున్నారు. చూడండి 37వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చూశారండి, దీనులు ఎలా ఉంటారంటండి? ఒకటేమో ఏమంటున్నాడు తెలుసా? ఉన్నతమైన స్థలములో ఉంటారని అంటున్నాడు. రెండవది మనం గమనించినట్లయితే భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ లోకానుసారంగా అత్తగారి ముందు కోడలు దీనత్వం కలిగి ఉంటుందనుకోండి. బైబిల్లో నయోమి ముందు రూత్ ఏం చేసిందండి? దీనురాలుగా కనబడింది. ఆ పరిచర్య కూడా అలాగే ఉంది. అలాగే ఉన్నప్పుడు మరి ఆమెను ఎలా చూసుకుందో తెలుసా? నా కుమార్తెగా భావించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దీనత్వం కావాలి ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలు కూడా. దీనత్వం లేకుండా నువ్వు ఎక్కడ అతిశయించుకుంటున్నా? దేవుడు అంటున్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడంట. ఏంటంటండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడంట. ఆ కృప చూపించాలి అంటే ముందు నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటండి? దీనత్వం కలిగి ఉండాలి. ఆ దీనత్వం నువ్వు కలిగి ఉంటే నీకెంతో ధన్యత, నీకెంతో మేలు. కనుక దేవుని వాక్యాన్ని మనం చూడండి.
యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. మొదటి లక్షణం, దీనత్వానికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే ఏంటో తెలుసా? దేవుని మీద మన మనస్సు పెట్టాలి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన మనసంతా కూడా దేవుని మీద ఆనుకోవాలి. అలా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా వాడతాడు. చూసారంటే నీ మనస్సు ఎవరి మీద ఉంది? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? వ్యాపారం మీద, పని మీద. కొంతమందికి బిడ్డల మీద ఉంటుంది, కొంతమందికి కొలపించి ఎక్కువ. మనోళ్ళు అంటే మాత్రం పడి చచ్చిపోతారు. ఇక కొంతమందికి పార్టీ పిచ్చి ఉండిద్ది. ఏముండిద్ది? పార్టీ పిచ్చి. ఒకసారి మన తొల్లూరులోనే ఒక ఆయన రాజకీయ నాయకుడు చనిపోయాడని ఆయన కూడా బావిలో దూకి. ఏంటది? ఏమండి ఏంటది? పిచ్చి. పిచ్చి. నీవు ఏం చేయాలో తెలుసా? అతడు ఏమైనా నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? అతడు ఏమైనా నీకు మోక్షాన్ని ఇస్తాడా? నీకు సమాధానాన్ని ఇస్తాడా? కుటుంబం ఎంత ఇదైపోయిందో తెలుసా? మనుషులు రకరకాలుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడేమో నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాను, నిన్ను భూమిని స్వతంత్రించుకునేలాగా చేస్తాను, నేను చూపించిన మార్గంలో నీవు నడుచుకో, నీకు మేలు కలుగు చేస్తాను అని మాట్లాడుతుంటే ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? దానికి భిన్నంగా నడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు? దానికి భిన్నంగా నడుస్తున్నారు. దేవుడు దాన్ని ఇష్టపడడు. దేవుడు ఎప్పటికైనా సరే తన అనుకున్న లెవెల్లోకి వెళ్తాడే తప్ప తన స్థాయిని దిగి ఎప్పుడు కూడా తీర్పు తీర్చడం. ఏ మనిషికైనా సరే, ఏ వ్యక్తికైనా, ఎలాంటి స్థాయిలో ఉన్నా, ఏ దేశస్తులకైనా, ఎవరికైనా సరే ఆయన ఏ రూల్స్ పెట్టాడో ఆ రూల్స్లోనే ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల చూసారంటండి, నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. చూసారంటండి, నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని మాటలు ఆలకించమంటున్నాడు. నేనెంతో కోరుకొనుచున్నాను అంటున్నాడు. దేవుని కోరిక ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలు కమాండ్మెంట్స్ ఏవైతే చెప్పారో వాటిని ఆలకించేటట్టు ఉండాలి. దీనత్వం అంటే ఒక లక్షణం
ఎవని మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. రెండవ గుణలక్షణం లేక రెండవ వేరు లాంటిది ఏంటది అనంటే ఆలకించాలి. ముసలమ్మ ముచ్చట్లు కాదు, ఆ అమ్మాయి ఈ అమ్మల గురించి కాదు, సినిమా పిచ్చి కాదు. ఎవరో కామంటే ఏం చేసిందో తెలుసా? సీరియల్ చూస్తా పిల్లోడు అడ్డం వచ్చాడని పిల్లోడిని చంపి ఇచ్చేసేసింది. ఏంటి కషాయితనం? ఏమండి ఏంటి మోసం? నీ సీరియల్ నీకు ముఖ్యమైపోయిందా? మొన్న ఎవరు పంపించారు ఒక వీడియో, ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మధ్య ఒకప్పుడైతే పసిపిల్లలకు అన్నం పెట్టాలంటే ఏం చేసేవారో తెలుసండి? అదిగో కాకి, అదిగో పిల్లి, లేకపోతే అదిగో ఇదిగో అని ఆ బొమ్మ ఈ బొమ్మనని బయటికి తీసుకెళ్ళి ఏం చేసేవారు తల్లి? అలాగా ఆటలాడిస్తూ పిల్లోడికి భోజనం పెట్టేవారు. ఇప్పుడు అది కాదు, సెల్ ఫోన్ ఇవ్వటం. ఏంటి అంట? సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్ ఇవ్వటం అలవాటు అయిపోయింది. పుట్టిన దగ్గర నుంచి అలవాటు చేశారు. మొన్న పంపించారు, ఏమన్నా తెలుసా? నెలల బాబు. ఆ బాబు ఇక సెల్ ఫోన్ ముందు లేకపోయినా సరే ఎట్టెట్టెట్టెట్టన్నాడు. సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు. ఆ సెల్ ఫోన్ ముందు లేదు. సెల్ ఫోన్ కనుక ముందు మనం వెళ్ళే పైకి ఎట్లా కంటామో అట్లాగే ఈ పిల్లోడు కూడా ఏమంటున్నాడు? ఇలా పైకి అంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఆ మైండ్లో నుంచి మళ్ళీ మామూలు మైండ్లోకి రావాలి అంటే ఆ పిల్లోడు పసిపిల్లోడు చేతులాడిస్తూ కేరింతలు కొడుతూ చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఆ పిల్లోడు ఆ తల్లిదండ్రులు చేసే విన్యాసాలు చూసి ఆనందించాలి. తల్లిని తండ్రిని గుర్తుపట్టడం పోయి దేన్ని గుర్తుపట్టాడుగా? ఇక ఆ పిల్లోడి మైండ్లో ఏముంది? సెల్ ఫోన్ ఏముంది? హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెడితే ఇట్టెట్ అంటున్నాడు. ఇక ఇదే ధ్యాస రెండోది లేదుగా. వాళ్ళు అంటారు చూపు పోతుంది, దృష్టి కూడా అది మైండ్ కూడా సరిగ్గా పని చేయకుండా అయిపోయింది. ఇది సాధ్యమైనంత రీతిలో అందరికీ షేర్ చేయండి. ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోయింది? ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి ఫ్యాషను? అబ్బో మా అబ్బాయి సంవత్సరం వయసు లేకపోయినా చూస్తున్నాడంటే చూసావు ఎంత ఆపరేట్ చేస్తున్నాడు. ఈ ఆపరేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం కూడా బాల్య వయస్సులో ఆత్మస్థితిలో బాల్య వయస్సులోనే ఉన్నాం. పౌలు గారు ఏమంటారు తెలుసా? మీరు ఇంకనూ పాలు త్రాగేవారుగానే ఉన్నారంట. మరి మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని పరిచర్య, దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించేవారిగా ఉన్నామా? మనం ఎక్కువగా సినిమాల మీద సినిమాలను ఆలకించేవారిగా ఉన్నామా? ముసలమ్మ ముచ్చట్లు ఆలకించేవారిగా ఉన్నామా? ఆలోచించాలి. అసలు ఉన్నతమైన ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ఏం చేయాలట? దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి. దీనురాలుగా కనబడాలి. ఇప్పుడు చూడండి, ఒక ధనవంతుల దగ్గరికి ఒక పేదవాడు వెళ్ళిన తర్వాత వాడు దీనుడిగా కనబడలేదు అనుకోండి, తగ్గించుకోవటం, వినయంగా ఉండటం అది లేదనుకోండి, ఏం చేస్తారు? ముందు ఇక్కడి నుంచి కదులు, నువ్వు ఇక్కడ ఉండడానికి కూడా అర్హుడు కావు.
మరి దేవుడు నీ ముందుంటే నువ్వు ఎంత దీనత్వాన్ని కనపరుస్తున్నావు? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా? మనం ఆలోచించగా దేవుడిని పెడ చేయడం పెడతాం. దేవుని ఆజ్ఞలు ఏంటో పరిశీలించట్లా, ఏదో ఒకటి చేస్తున్నాగా, ఏదో ఒక విధంగా నేను కూడా ప్రార్థనలో పాల్గొంటున్నాగా, అన్ని గైకొనాలా, అన్ని నెరవేర్చాలా? మరి అన్నీ చేయకపోతే ఇప్పుడు నీ అవయవాల్లో పార్ట్స్ అన్నీ కూడా పనిచేయకపోతే నీ జీవితం సంగతి ఏమైంది? ఏమన్నా ఎందుకు పనికిరావు? కింద పడిపోవడమే. నిల్చున్న మనిషి అకస్మాత్తుగా పడిపోవడమేగా. నీ అవయవాలు పని చేయకపోతేనే నువ్వు పని చేయట్లా. నువ్వు పని చేయకపోతే నీ ఆత్మస్థితి ఎక్కడికి తప్పున్నా? అసలు అది నీకు తెలుసా? మాట్లాడితే వంకలు చెప్తారు, సాకులు చెప్తారు. అదండి ఇదండి, నాకు బాగోలా, నాకు అది ఇది ఎన్నెన్నో సాకులు చెప్తారు. పిల్లల్ని అందరూ కట్టకట్టుకొని మొత్తులు పెట్టుకుంటారు, రేపు కట్టకట్టుకొని వెళ్తారు. జరిగేది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎంత విరివిగా, ఎంత వివరణగా వాక్యం తెలియచేస్తుంటే అర్థం చేసుకోలేని మందమతులైపోతున్నారు. కొంతమంది ఇళ్లలోంచి కథలు కూడా కథలు, ఏడ కదలపోతే అమాంతంగా తీసుకెళ్తాడు. ఇక దేవుడు తీసుకెళ్ళాడు, మనేస్తాడు. ఇక వాళ్ళకి నరకమే డైరెక్ట్గా. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబద్ధం ఆడకూడదన్నాడు. అబద్ధమాడు వారు యెహోవాకి హేయుడు. నీవు అబద్ధం ఆడితే, లేకపోతే దేవుని ఆజ్ఞలో గైకొనకపోతే నువ్వు డైరెక్ట్గా నరకానికి కాదు, ఇంకెక్కడికెళ్తావు? నీ జీవితం ఎక్కడికి వెళ్తున్నా? నీలో కొంచెం భయం ఉందా? అసలు భయం ఉండే మనిషి అయితే నువ్వు ఇంట్లో ఉండవు. ప్రార్థన టైంలో ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన జరిగేటప్పుడు నీ గృహాల్లో నివాసం చేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమయం ఇస్తాడు. ప్రతి ఒక్కొక్కరికి సమయం ఇస్తాడు. ఈ సమయంలో నాకేం జరగలేదుగా, నాకేం కాలేదుగా, నాకేం అవలేదుగా అని అనుకొని భ్రమసిపోతున్నామేమో. ఈ మనసు ఎప్పుడైతే వచ్చేసేసిందో అప్పుడే జరిగిపోతాయి. సాతానులన్నీ కలిసి ఒక మీటింగ్ చేసుకున్నాయి. సాతానులన్నీ కలిసి మీటింగ్ చేసుకున్నాయి. ఎట్టగా వీళ్ళందరూ మరి ప్రార్థనకి వెళ్తున్నారు. మరి వీళ్ళ ప్రార్థనకి వెళ్ళకుండా ఎడ చేయాలి, ఆరోగ్యంగా గెలుచుకోకుండా ఎడ చేయాలి అని అంటే ఒక్కొక్క సైతాన్ని ఒక్కొక్క ఆలోచన చెబుతున్నాడు. ఒక్కొక్క సైతాన్ని ఒక్కొక్క ఆలోచన చెబుతుంది. కానీ ఒక పెద్ద సైతాను, ముసలి సైతాను, ఎక్కువ అనుకున్న సైతాను, ఎక్స్పీరియన్స్ ఉన్న సైతాన్ని చెబుతుందంట. ఏం లేదు, ప్రార్థనకు అప్పుడప్పుడు వెళ్ళనిద్దాం, కానీ వాళ్ళు ఒక భ్రమ పెడతాం. ఏంటి భ్రమ? ప్రార్థన పోకపోయినా నాకేం కాల, ప్రార్థన చేయకపోయినా నాకేం కాల, నా బిడ్డలకి ఏం కాల, మేమంతా క్షేమంగానే ఉన్నాం అనే మనస్సు పెడతాం. పైకి అట్టాంటి మనసే, కానీ అది చాలా గర్వపు మనసు, అతిశయించుకునే మనసు అది. దానివల్ల వచ్చే శిక్ష వీరికి అర్థం కాదు. కాకపోతే ఏమనుకుంటారు తెలుసా? ఏం కాలేదుగా, ఏం కాలేదుగా, ఏం కాలేదుగా, కాలేదు, అది చూడు, ఎదురు చూడు. దేవుని రాకడ కొరకు ఎదురు చూడమన్నట్టంటే వీడి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఏం కాలేదుగా అంటే కావాలని, అంతేగా, నీకు జరగాలనే, నువ్వు అనుభవించాలనే కీడు నువ్వే ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎదురు చూసినప్పుడు అనుభవించమ్మా అని వదిలేస్తాడు. జరిగేది అదే.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ప్రతి క్రైస్తవులో దేవుని మీద ఆనుకునే మనసు కావాలి. రెండవది, ఆయన ఆజ్ఞలను ఆలకించే మనసు కావాలి. మూడవది మనసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. ఆత్మ ఫలమేమనగా ఏంటిదంట? మొదటి క్వాలిటీ ఏంటిదంట? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. చూసారంటండి, దేవుని బిడ్డలంట ఈ యొక్క ఆత్మఫలాలు ఫలించాలంట. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఏంటిదో తెలుసండి, ఇవన్నీ కూడా ఆత్మఫలం. దీన మనస్సు కలిగి ఉన్న వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, దీర్ఘశాంతం కలిగి ఉంటారు, దయాళత్వం కలిగి ఉంటారు, మంచితనం కలిగి ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు, సాత్వికము, ఆశానిగ్రహం. చూసారంటే ఇవన్నీ కూడా నియమాలంట. వీటిని మనం ఎన్ని చేస్తున్నా, ఎన్ని విడిచిపెడుతున్నా, అసలు వీటిలో ఒక్కటన్నా చేస్తున్నాం. వీటిలో ఒక్కటి అసలు ప్రేమ కలిగి ఉంటున్నాను. ఉన్నానంటే నేను ప్రేమ కలిగినట్టే. ఆ టైంలోనే మనం ఏదైతే ఇష్టపడమో దాగా వచ్చి పడింది. అప్పుడు కూడా ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలి? ప్రేమించాల్సిందే. నేను సమాధానం ఉంటానండి, అప్పుడే గొడవ వచ్చేసింది. ఏం చేయాలి? నువ్వు దీనత్వం కనపరచాలంటే మరి అక్కడ నువ్వు ఈ సమాధానం కలిగి ఉండాలి, ఈ సంతోషం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, నీవు ఎప్పుడు చూసినా దేవునిలో సంతోషం కలిగి ఉన్నా. అలాంటి సంతోషం కలిగి ఉన్నావా? ఒక దీన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. దేవుని స్తోత్రం. భూమిని స్వతంత్రించుకునేలాగా చేస్తాడంట. ఆయన ఉన్నతమైన స్థానాలలో ఉంచుతాడంట దేవుడు. ఒక దీన మనసు చాటున ఎన్ని లక్షణాలు ఉంటాయో తెలుసా? ఇవి లేకుండా నీవు దీన మనసు కలిగి ఉన్నావంటే మాత్రం అది భ్రమ, అది సచ్చిది జీరో. అది ఎందుకు పనికిరాదుగా. ఏదో అనుకుంటాం కానీ నేను దీన మనసు కలిగి ఉన్నానండి, నేను తగ్గించుకున్నాను. కానీ ఒక దాంట్లో తగ్గించుకున్నావు, రెండోది ఏంటి సంగతి? రెండు తగ్గించుకున్నావు, మూడోదేంటి? ఎన్ని ఆజ్ఞలు నెరవేర్చావు, ఎన్ని ఆజ్ఞలు ఆయన విని నువ్వు నెరవేరుస్తున్నావు. మరి వాటిని నెరవేర్చి వీటిని నెరవేర్చావు. ఎవరొస్తుంది? ఏమన్నాడు ఒక ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే, అయ్యా నువ్వు 10 ఆజ్ఞలు కైకొనయ్యా పరలోకానికి చేస్తానంటే, అవన్నీ నేను చేస్తానే ఉన్నానయ్యా, చేస్తున్నానే ఉంటున్నా, నాకు చిన్న వయసు నుండి పాటిస్తాను. కానీ ఇన్ని చేస్తున్నాడు. కానీ నీ ఆస్తి అమ్మేసి పేదలకు అంటే నువ్వు వద్దు, నీ పరలోక రాజ్యం వద్దు. ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. మొఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుడు, మనం భ్రమపడదు. నేను నెరవేరుతున్నా, నేను చేస్తున్నా,
నేను అన్నీ కరెక్టే, నేను అన్ని మితంగానే ఉన్నాను అని అనుకోకుండా ఏం చేయాలో తెలుసా, ఇవన్నీ ఇది జస్ట్ ట్రైనింగ్ పీరియడ్. చాలా సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా, నువ్వు పాపి కాదు, నువ్వు పాపి కాదు, పాపి అని కట్టుకొని పాడుతున్నావు ఏంటి, ఇవన్నీ చేయకపోతే పాపం కదా. ఏమంటే పాపి కాదా ఏంటి, దేవుని ఆజ్ఞ మీరితే ఆజ్ఞ అతిక్రమే పాపం అని అనలేదా బైబిల్లో? పాపమని ప్రార్థన చేస్తావేంటి? ఇట్లాంటి వాక్యాలు వినే ఏం చేసుకుంటారు, ఇక ఇట్లాంటి వాక్యాలు విని ఇక నాలో పాపం లేదు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. పాపం లేదని చెప్పుకున్నవాడు తనను తాను మోసపుచ్చుకుంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. చూశారంటండి, చదవండి. మరియు మనలో సత్యం ఉండదు, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము. చూశారు, నేను పాపం చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు. ఒకసారి ఒకసారి ఇట్లాగే ప్రార్థన చేస్తుంటే, అమ్మ ఇలాగా కనపడుతుందమ్మా, ఇలా జరుగుతుందమ్మా అని ప్రార్థన చేస్తే అదే అన్ని అట్టలేవు, అట్ట కాదు అని తీరా చూస్తే కొంతకాలానికి అది జరిగింది. ఏం చేస్తారు? ఎప్పుడు ఏం చేయాలి? అలా జరగకూడదని ప్రార్థన చేసుకుంటే అది మంచిది. కానీ ఏమన్నారు తెలుసా, అబ్బాయి మాకు ఏం లేదండి, మాకు అసలు తెలియదండి, మేము అట్లా లేవండి అని ఏం చేస్తున్నారు, దేవుని అబద్ధికులుగా చేస్తున్నారు. ఇప్పుడేమంటావు, ఎవరు అబద్ధికులు? వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ వాక్యమే బట్టే అక్కడ తీర్పు, ఈ వాక్యం మీద అక్కడ తీర్పు తెచ్చేది. కనుక ప్రియమైన దేవుని పిల్లల, దేవుని వాక్యాన్ని ఆఖరికి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు చదువుదాం, 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను రూబీలను గొప్ప దండై వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. చూశారండి, ఎంతమంది ప్రజలు నీ మీదకి వచ్చినా సరే వారందరినీ నీ చేతికి. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు కనుక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు దీనుడిగా కనబడ్డావు కనుక. అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి. చూశారంటే అహంకారులను ఎదిరిస్తాడంట నీకు. నువ్వు దేవుని దృష్టిలో దీనుడుగా కనబడినప్పుడు, నీకు వ్యతిరేకంగా అహంకారంతో ఎవరున్నారని వచ్చినట్టే దేవుడు వారందరినీ ఎదిరిస్తాడంట నీ పక్షంగా. మరి దేవుని దగ్గరకు, దేవుని మీద ఆధారపడి దేవుని దృష్టిలో దీనుడిగా కనబడతావా? దీనుడిగా కనబడితే
నీకెంతో మేలు, నీకెంతో మేలు. అలాంటి మేలు నువ్వు చూడాలి అంటే, దేవుని వాగ్దానం నీ జీవితంలో కనపరచబడాలి అంటే, నెరవేర్చాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీవు దీనురాలుగా, దీనుడుగా కనబడాలి. దీనత్వం అంటే నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. రెండవది, దేవుని ఆజ్ఞలను ఆలకించాలి. ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో దేవుని దృష్టిలో నీవు దీన మనసు కలిగి ఉన్నట్లుగా కనపడుతుంది. మూడోది మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు ఉండాలి. ఏంటంట? ఆత్మ ఫలాలు ఉండాలి. చెట్టుకు ఫలాలు లేకుండా ఉంటున్నామంటే ఇక ఆ చెట్టు ఎందుకు మనకు వచ్చింది? అసలు నరికేస్తారు. దేవుడు మన జీవితాలు కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే. ఎంత చేరు చూసినా ఇక నువ్వు ఫలించట్లేదు అనుకో, నీ మనసు మాట్లేదు అనుకో, వేస్ట్, తీసే ఇక ఇంటిని అన్నట్టు. ఇక చాలేమ్మా, నువ్వు ఉన్న బతికినంత కాలం చాలే, ఇక అయిపోయింది నీ బతుకు. నీకు ఎంత కాలం ఉన్నా, ఎంత అవకాశాలు ఇచ్చినా నీ జీవితాన్ని సన్నిధికో, దేవుని ఆజ్ఞను నెరవేర్చో, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకో. నువ్వు వాటిని వినో, నువ్వు ఆత్మ బలాలు ఫలించో, నీ మనసు దేవుని మీద ఉండదు. వేస్ట్ ఇక రా వచ్చేసి అని అంటాడు. అప్పుడేం చేస్తావు? ఇంకా లేదు అవకాశం. రా అంటే మళ్ళీ తిరిగి మాట ఇవ్వటానికి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచే టయానికి నువ్వు సిద్ధపడి లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? నువ్వు నరకానిక పరలోకానిక? ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మా కొరకు దీవించుకుందాం. ఆమె అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి వారికి మనతో మాట్లాడిన మాటలను పెడచేసి పెట్టగా అందరూ ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, ఆశ్చర్యకరానికి వందనాలు. దీన మనసు కలిగి దేవుని దృష్టిలో నువ్వు దీనురాలుగా కనబడాలి. నువ్వు దీన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడంట. భూమిని స్వతంత్రించుకునేలాగా చేస్తాడంట దేవుడు. దీన మనసు కలిగి ఉండాలంటే నీ మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడే నువ్వు దీన మనసు కలిగి ఉంటావు. దేవుని ఆజ్ఞను ఆలకిస్తేనే, వాటిని నెరవేరిస్తేనే. ప్రార్థన ఎవరికి వారి ప్రార్థించండి, అంగలార్చాలి. నీ పాపం పరిహారం కావాలంటే, నీ పాపం పోవాలి అంటే, ఆత్మ ఫలాలు ఫలించకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఇంతకాలం నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, ఇక ముందుండకూడదని దేవుడు మాట్లాడాడు. ఇక ముందు నీ యొక్క ఆత్మ ఫలాలు దేవుడు నీ ఫలాలు చూడాలనుకుంటున్నాడు. ఒకే రకం ఫలం కాదు, దేవుడు తెలియచేసిన ఫలాలని నువ్వు కనుపరిచేవారిగా ఉండాలి. దేవుని ఫలాలు కనుపరిచేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నా, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. దేని మనసు కావాలని కోరుకో. ఆయన గొప్ప అధికారి, ఆయన ఏదైనా చేయగలడు.
ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు ప్రపంచంలో. భూమి కిందే కానీ, భూమి అందే కానీ, ఆకాశం అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఎవరో లేరు ఆయన కంటే గొప్పవారు. ఆయన ఒక్కరే, ఆయన ఒక్కరే. ఆలోచించడం ఒక్కసారి దేవుడు మాతో మాట్లాడాడు. మహాపరిశుద్ధుడు దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు తండ్రి. మేము నా ప్రభువా మీ మాట వినకపోయినా సరే మమ్మల్ని ఎంతగానో బ్రతులాడుతున్నారు అయ్యా, ప్రాధేయపడుతున్నారు, గోచారుతున్నారు ప్రభువా. మా కోసం దినవల్ల మీ చేతులు చాపుతున్నావు. నీ వందనాలు, నీ స్తుతులు, స్తోత్రాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు. ఆలోచనకర్త, బలవంతుడు తండ్రి, సమాధానకర్తవు ప్రభువా. అయ్యా, బిడ్డలను నా ప్రభువా దీనులుగా చేయాలని కోరుకుంటున్నావు. దీనాత్మ కలిగి ఉండాలనుకుంటున్నావు. దీనులుగా ఈ లోకంలో జీవించాలని మీరు ఎలా మాకు మాదిరిగా ఉన్నారు, మేము పని ఈ భూలోకంలో మీ బిడ్డలుగా దీనులుగా లోకానికి మాదిరిగా ఉండాలని మమ్మల్ని తెలియజేస్తున్నాం, మాకు తెలియజేస్తున్నాం. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరే గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన. ఎంతో మటుకు మీ మాటలు మాకు బోధించారు, మీ మాటలు మాకు తెలియజేశారు. అందరూ బట్టి మీకు వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. దగ్గర నుండి దూరం నుండి మీ మాట విన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నా ప్రభు నాయన, ఏ ఒక్కరు కూడా నా ప్రభు నీ వాక్యానుసారంగా నా ప్రభు నీ వాక్యానికి వ్యతిరేకంగా నా ప్రభు జీవించకుండా నీ వాక్యానికి లోబడి దీన మనస్సు కలిగి దీనాత్ములుగా నా ప్రభు జీవించినట్లు నీ ప్రభు దయచేయండి. అయా నా ప్రభు, దీనాత్ములు ధన్యులు, అయా పరలోక రాజ్యం వారికి అంటున్నావు. అయా, నీ రాజ్యాన్ని సంపాదించుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించి నీ కృపతో మీ బలపరిచిన ఎంతో మటుకు మీ మాటలు మాకు బోధించినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇక ముందు కాలంలో కూడా నా ప్రభా మీరు మాతో తరచుగా మాట్లాడి నాతో, మా అందరితో, ఇక్కడ చేరినటువంటి వారందరితో, దూరం నుండి మీ మాటలు విన్న వారందరితో కూడా మీరు కంటిన్యూగా మాట్లాడి ప్రతి ఒక్కొక్కరు దీనులుగా మార్చి రేపు పరలోక రాజ్యంలో కూడా దీనులే ఉండేదని చెప్తున్నారు. కనుక నా ప్రభా, ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవదూతలు ఎంతో మంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఎవరు కూడా అహంకారం లేదు నాయన, అందరూ దీనులే ప్రభా. అందరూ నిన్ను స్తుతిస్తూ ఉంటున్నారు నాయన. అయా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నారు ప్రభా. మరి మేము అహంకారంతో ఉంటే మాకు పరలోకంలో ప్రవేశం ఉండదు కదా ప్రభా. మాకు దీనత్వాన్ని మాకు నేర్పించి దీనులుగా మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు మా పట్ల నెరవేర్చండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు ఆయన రాక పర్యంతం సదాకాలం తోడైంది. ప్రభు ఆశీర్వదించుగాక. ఆమేన్.